భారత్లోని కొన్ని కంపెనీలు తయారు చేసిన దగ్గుమందుల కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడంతో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దగ్గుమందు ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ల్యాబ్లలో పరీక్షించి ధృవీకరణ పత్రం తీసుకోవడం తప్పనిసరి చేసింది. జూన్ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్, రీజనల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, ఆర్డీటీఎల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గుర్తింపు పొందిన ల్యాబుల్లో దగ్గుమందుకు తనిఖీలు చేయించుకోవాలని కేంద్రం ఎగుమతిదారులకు స్పష్టం చేసింది. 2022లో గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో భారత్లో తయారైన కలుషిత దగ్గుమందు తీసుకోవడం వల్ల పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. 2022-23లో భారత్ $17.6 బిలియన్ విలువైన దగ్గు సిరప్లను పలు దేశాలకు ఎగుమతి చేసింది.